ప్రముఖ గాంధేయవాది శ్రీ తల్లాప్రగడ ప్రకాశరాయుడు గారి ఆత్మకథ నా రత్నచక్రం 6వ భాగం 11/4/20. 11వ అధ్యాయం. రాజమండ్రి కాలేజ్. ఆయన కాకినాడ అయిపోయింది, రాజమండ్రి. ఆ మరుసటి ఏడు రాజమండ్రి కాలేజీలో నాకు BA క్లాసు సీటు దొరికింది. అప్పటికి కాకినాడ 2nd గ్రేడ్ కాలేజీ మాత్రమే. రాజమండ్రి కాలేజీ చదువును గూర్చి కానీ అనుభవాలు గూర్చి కానీ చెప్పుకోవాల్సిన పెద్ద విశేషం ఏమీ లేదు. రాజమండ్రి ఉనికి పట్టును ఏళ్ల తరబడి బాగా ఎరిగి ఉండినది ఒకటే విశేషం. ఆంగ్లేయుడు CJ కూల్డ్రే కాలేజీ ప్రిన్సిపాల్. ఆయన అక్కడ చివరి ఆంగ్ల ప్రిన్సిపల్ కూడా అని జ్ఞాపకం. సజ్జనుడు, కళాప్రియుడు, శాంత స్వభావుడు. కొందరు కళాశాల అధ్యక్షులకుండిన ఉద్యోగాధిక్య స్వేచ్ఛాతి గర్వం పటాటోపం ఆయనకు ఏ కోశానా కనపడ. ఒక సన్నది అట్టగొట్టంలో 4 సీమ సున్నపు కణికలు వేసుకొని క్లాసుకు వచ్చేవారు. నల్లటి మీసాలు, చిరునవ్వు ముఖం. మిల్టన్, థామస్, షేక్స్పియర్ నాటకాలు చెప్పేవారు. మిగతా లెక్చర్లతో అతనికి అనవసరమైన సంబంధం లేదు. వారందరి పట్ల మర్యాదకు ఏ లోపం కూడా లేదు. ఎవరి పని వాళ్ళు విధాయకంగా నెరవేర్చుకుంటూ ప్రిన్సిపల్ పట్ల విధేయతగా మసలేవారు. కాలేజీ అధ్యాపకుల్లో శ్రీ రామచంద్రరావు గణిత శాస్త్ర నిపుణుడు, కాకర్రపర్రు నివాసి. సంస్కృత పండితుడు శ్రీ వ్యాసమూర్తి ఆకుండి వ్యాసమూర్తి శాస్త్రి గారు ఉండేవారు. వయస్సులెంతో కానీ కడు వృద్ధులుగా కనిపించేవి. వారితో నాకు పని లేకపోయినా గ్రే హెయిర్ మస్ట్ బి రెస్పెక్టెడ్ అనే తెల్ల జుట్టు ఉన్న వాళ్ళని గౌరవించాలి అనే ఆర్యోక్తిని అనుసరించి వారిని కాలేజీలో చూస్తుండటమే నాకొక పుణ్యతీర్థ సేవనంలా ఉంది. అందుకే నా కథకి అది కావాల్సి వచ్చింది. వాళ్ళిద్దరూ కేవలం పుణ్యమూర్తులుగా నా మనసులో మిగిలి ఉన్న పాతకాలపు స్మృతి. నాకు ఆ 2 ఏళ్ల ప్రాయం నుండి మా తండ్రి గారి మరణం తర్వాత దైవం ఇచ్చిన మేనమామ వంటి సహృదయుల పుణ్యస్మృతులే ముఖ్యంగా ఈ కథ. ప్రిన్సిపల్ కూల్డ్రే మత్త పైన చెప్పుకుంటున్న అతడు కళాప్రియుడన్నారు. విద్యార్థులు దామెర్ల వెంకట్రావు, ఒక్కలంక చెనకామరాజు, వీరేశలింగ స్కూల్ అసిస్టెంట్ జయంతి గంగన్న మొదలైన వాళ్ళని తయారు చేసి వాళ్ళ చేత ఇంగ్లీషు నాటకాలు ప్రదర్శింప చేయటంలో ఎక్కువ అభిరుచి కూల్డ్రే చూపించేవు. ప్రదర్శనాలలో తనది కూడా ఒక ముఖ్య పాత్ర అయి ఉండొచ్చు, జ్ఞాపకం లేదు. ఆ కాలపు విద్యార్థుల అధ్యాపకుల శకం తర్వాతి కాలంలో పూర్తిగా మారిపోయి స్వరాజ్యం అనేది దాపరించిన తరువాత చదువుల బొమ్మ పూర్తిగా మాచకం అయిపోయి. మొన్ననే ఒక పెద్ద మనిషి 6-7 ఏళ్ల తన బిడ్డను మోటార్ సైకిల్ ఎక్కించుకొని ఆమె ఏదో తెలుగులో మాట్లాడబోగా నో స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటున్నాడు. ఆ హెచ్చరిక నా చెవిన పడి నా ప్రాణం చచ్చిపోయి. ఆ పాపపు చదువులు మాతృభాషను చంపేసే బిడ్డల ప్రాణాలను బలిగొంటున్నాయి. చిత్రలేఖనం, శిల్పం మొదలైన లలిత కళలంటే చెవు కోసుకునేవాడు కూల్డ్రే. పెద్ద ఎత్తైన స్వారీ గుర్రం మీద వాహ్యాళికి వెళ్ళాడు. ఈ దృశ్యం ఇప్పటికీ నా మనసులో మెదులుతూనే ఉంది. ఒకనాడు నేను రాజమండ్రి కూరల మార్కెట్లో ఉన్నా. అది వినాయక చవితి రోజు. మార్కెట్ అంతా మనుష్యులతో కిటకిటలాడు
మామిడాకులు, లేత వెలగకాయలు, అలాగే కలువ, తామర పువ్వు గుట్టలు, మారేడు కాయలు, రకరకాల ఆకుల బత్తి మార్కెట్ వీధంతా కిక్కిరిసి ఉంది. మా కళారాధకుడు ప్రిన్సిపాల్ ఆ దృశ్యాన్ని చూసి ఆనందించటానికి బజారు వచ్చి ఉంటాడు. కాకపోతే అతనికి బజార్లో ఆ రోజున వినాయక చవితి రోజున పనేముంది? అంత జనసమ్మర్దంలో కళ్ళెం చేతబడి గుర్రాన్ని ఒక్కొక్క అడుగు నడుపుకుంటూ చవితి నాటి విలాసమంతా చూస్తూ టక్కో టక్కో తప్పుకో టక్కో అంటున్నారు. తప్పుకో అంటే తప్పుకోమన్నమాట. ఆ నిరాడంబర నిష్కపట మానవుణ్ణి ఆ స్థితిలో చూడటమే నాకు ఆనందం ఓహోహో అనిపించింది. మూడు రకాల వినాయక విగ్రహాలను కొని పట్టుకుపోయే ఉంటాడు. మేము అక్కడ చదువుకున్న సబ్జెక్టు తత్వశాస్త్రం, లాజిక్, ఎథిక్స్, సైకాలజీ మాత్రమే కాక ఇంకా ఏవో కొన్ని ప్రత్యేక గ్రంథాలు కూడా ఉండేవి. వెంకటచలం అంటే గుడిపాటు బిఏకు మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చేరి అక్కడి తన తత్వశాస్త్ర ప్రొఫెసర్ మిస్టర్ పిటిండ్రింగ్ కూర్చి ఉత్తరాలు నాకు రాస్తూ ఎప్పుడు ఎవరు ఏ మాట చెప్పినా కాదని చెప్పి కాంట్రడిక్ట్ చేసేవాడు కాదట. ఎవడైనా వచ్చి ఇప్పుడే నేను ఒక తెల్ల కాకిని చూసి వచ్చానంటే ఈజ్ it so? Any young man, you may be right, though I have not yet seen one. నేను ఎప్పుడూ చూడలేదు, నువ్వు చూసావంటే నాకు చాలా ఆనందంగా. అంతే. ఎడ్డెమంటే తడ్డెమని శుష్కవాదాన్ని అణచివేసే సౌమ్య పద్ధతి పిటిండ్రిగ్ది అని మా చలం నాకు ఒకసారి ఉత్తరం రాసి. అవునంతే. శుష్కవాదం వల్ల మనిషికి టైం వేస్ట్, ఊపిరి వేస్ట్ అని చలంతోనే అన్న. అనుభవంలో నాకు తెలిసి వచ్చిన విషయం. ఎవడికి లేని వాచాలుల పిటెంట్రిక్ పద్ధతి చాలా పనిచేస్తుంది. మా రాజముద్రికా కాలేజీ తత్వశాస్త్ర ప్రొఫెసర్, రాజమండ్రి కాలేజీ తత్వశాస్త్ర ప్రొఫెసర్ ఏసీ చక్రవర్తి గారు మా అనుభవంలో ఒక విశిష్ట వ్యక్తి. ఆయన తత్వశాస్త్ర బోధన ఎట్లాగో ముక్కు చివర పెట్టుకొని చీది పారవేసేది కాదు. ఆయన పలికే ప్రతి మాట అనుభవ జ్ఞానంతో కూడిందిగా నాకు అనిపించేది. ఆయన మాటలన్నీ ముద్రలుగా నా నోటు పుస్తకంలో పడి ఉండేవని సగర్వంగా నేను చెప్పగలను. ఆయన సహాయ లెక్చరర్గా శ్రీ ఎం లక్ష్మీనారాయణరావు గారు ఉండేవారు. వాళ్ళిద్దరికీ తగిన అధ్యాపకులుగా నాకు లభించడం నా అదృష్టం. రాజమండ్రి కాలేజీ చదువులో ఇదొక ఎర్ర మార్క్. ది గ్రేట్ జీసస్ హీజ్ సైలెంట్ ఏకాంత ప్రేయర్ ఎట్ గార్ధమనా గార్డెన్ పెస్పెక్టెడ్ బ్లడ్ అన్న చక్రవర్తి గారి ఆఫ్ డ్రెంచ్డ్ ఎక్స్పీరియన్స్ ఆ తరచు నా మనసు వస్తూ ఉండే. ది మ్యాన్ ఆఫ్ యారోస్ అనే నామాంతరం గల క్రీస్తు జీవన వేద ముద్ద కట్టి ఈ ఏకాంత ప్రార్థనలు ఉన్నదని నాకు తోస్తుంది. తర్వాత చాలా ఏళ్లకు 1947 ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు మద్రాసు సంయుక్త రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నన్ను అనంతపురం జిల్లా టెక్స్ట్ కమిషన్గా టెక్స్ట్ బుక్కర్ నియమించి ఒక ఏడాది పాటు నన్ను అక్కడికి పొమ్మని. బ్రిటిష్ సర్కార్ ఇండియాను విడిచి వెళ్ళిపోతున్న సమయం. ఆ కమిషన్ పని చేతి నిండా లంచాలు మేసే ఉద్యోగం. అందుకని ఏనాడు సర్కారు ఉద్యోగం ముఖం ఎరగని లంచగొండి పాపానికి పాల్పడని
నా వంటి పల్లెటూరి గబ్బిలాయలు అమాంతంగా గెజిటెడ్ ఆఫీసర్లుగా చేసి ఒక్కొక్కడిని ఒక్కొక్క జిల్లాకు పొమ్మన్నాడు. నేను అడగకుండా, దరఖాస్తు చేయకుండా, నేను ఎరగకుండా దినపత్రికల్లో ఒక మిత్రుడు చూసి నాకు చూపించిన పని. అనంతపురం వెళ్ళి నా క్రింది ఆఫీసర్లను అడిగి ఉద్యోగ డ్యూటీస్ నేను తెలుసుకున్న పని అయింది. ఆంధ్రకేసరి నమ్మకంతో నాకు అప్పగించిన విద్యుక్తాన్ని గౌరవనీయంగా నిర్వహిస్తే చెట్టాంటి చెడ్డ పేరు తెచ్చుకోకుండా విద్యుక్త ధర్మం నిర్వహించి ఆ ఏడాది పొడుగునా నా మీద అత్యంత ప్రేమ ఆదరణతో నా ఎదుటనే కూర్చొని పనిచేసిన ముగ్గురు డెప్యూటీ తహసీల్దార్, గ్రేడ్ సబ్ ఆర్డినేట్ ఆఫీసర్లుగా 7-8 అప్పర్ లోయర్ డివిజన్ గుమాస్తాలుగా ఎలాంటి అవినీతి, కరప్షన్కి దైవ కటాక్షం వల్ల పాల్పడకుండా కఠిన డిసిప్లినరీగా నాపై ఉండిన యూరోపియన్ కలెక్టర్ మిస్టర్ గెలెట్ నా మీద చూపిన ప్రత్యేక ఆదరాభిమానాలకి 365 రోజులు పనిచేసి ఆత్మసుఖాన్ని అనుభవించి బయటపడ్డా. మా మామగారి బకెట్ మర్చిపోతాను. నా కుటుంబం నేను అనంతపురంలో గడిపిన పొదుపు జీవనం వల్ల జీతంలో 2000 రూపాయలు మిగుల్చుకొని ఇంటికి చేరారు. సమిశ్రిగూడెం దెడదబోలులో మేము కాపురం ఉంటున్న గడ్డి ఇంటి ఆ డబ్బుతో పెంకుటింటిని చేశా. క్లుప్తంగా ఇది నా అనంతపుర ఉద్యోగ వృత్తం. కలెక్టర్ గెట్టే గుణగణాలను వర్ణిస్తే మరి 2 పేజీలు నాకు అనినా పడుతుంది కనుక ఆ పని చేయను. ఇండియా కాంగ్రెస్ మనుషుల హయాం కింద గౌరవంతో బతకలేమేమో అన్న భయం చొప్పున మిస్టర్ గెలెట్టి నేను అక్కడ ఉండిన సంవత్సరం ముగియకుండా 15 ఆగస్టు 1947 రాజీనామా చేసి ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. ఆత్మ గౌరవం అంటే అది. అతడు వెళ్ళిపోయే ముందు అతనితో నాకు కలిగిన అనుభవాలు పేర్కొని ఒక ప్రైవేటు ఉత్తరం రాసి ప్రత్యేకంగా ఒక ప్యాడ్లో కట్ అతని బంగళాకు పంపించా. అది కవరు మూయని ఓపెన్ లెటర్ అవ్వటం చేత కలెక్టర్ ఇంటి క్లర్క్ దాన్ని చదివాడు కాబోలు నన్ను ఆంతరికంగా కలిసి ఆశ్చర్య ఆనందాలు వెలిబుచ్చి దాని కాపీ తర్వాత నా వద్ద ఉంది, కానీ ఇప్పుడు అది కనపడటం లేదు. ఉత్తరం కొంత పెద్దది అని నా జ్ఞాపకం. ఆ ఉత్తరంలో యు ఆర్ ఎ మ్యాన్ అమాంగ్ మెన్ అని అతన్ని నేను హృదయపూర్వకంగా సమ్మానింపగలగటంలో అతని విలువ ఏమాత్రం పెరిగిందో నాకు తెలియదు, కానీ
దానితో నాకేం పని లేదు. అతని పట్ల చూపాల్సిన ధర్మంగా నా విలువను నేను పెంచుకుంటున్నానన్నాడు ప్రకాశరాయుడు గారు. లేకపోతే అతడెవరో నేనెవరో తలవని తలంపుగా అతడు నా బాసుగా కలెక్టర్ ఆఫీసులో సెక్షన్ టెక్స్ట్ బ్రాంచీకి నేను ముఖ్యోద్యోగిగా ఆంధ్రకేసరి పంపిన పనిచేసిన పుణ్యాన నా జ్ఞాపకాల కథలు మధ్యగా వచ్చిన ఘట్టం అది. ఏసీ చక్రవర్తి చక్రవర్తితో పాటు రాజమండ్రి కాలేజీలో లక్ష్మీనారాయణరావు గారు తత్వశాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్గా నాకు లభించడం నా అదృష్టమని ముందే చెప్పా కదా. లక్ష్మీనారాయణ గారు మాకు ఒక రోజున పాఠం చెబుతూ ఒక సందర్భం వచ్చి ఆరోగ్య సూత్రం మాకు అందించారు. ఆరోగ్య సూత్రాలు కూడా తత్వజ్ఞానానికి దూరపు విషయాలు కావు. ఒక విధంగా ఒకదానికొకటి అనుబంధాలే. ఆత్మతత్వం కాకుండా భూతతత్వం ఊక బుక్కినట్లు ఉంటుంది. అంటే దవడలు నొప్పే కానీ నిష్ప్రయోజన. అలాగే భూతతత్వాన్ని విసర్జించిన ఆత్మతత్వాన్ని కదలికయే లేదన్న గాంధీ సూత్రంలో సంపూర్ణ సత్యం కూడా కొన్ని. పాల కంటే చక్కగా ఇగో చక్కగా చిలికెన తీయని లేక తప్పని మజ్జిగ ఎక్కువ ఆరోగ్యకరమని లక్ష్మీనారాయణ గారు చేసిన తత్వబోధలోని ఆరోగ్య ఆయన ఎప్పుడూ రిటైర్ అయి నేను అనంతపురంలో ఉన్నప్పుడు ఆయన కూడా అనంతపురం వాసై ఉండి పూర్వ శిష్యుడిగా చూడటానికన్నట్టు మా ఇంటికి వాట్ మ్యాన్ యు సీమ్ టు హ్యావ్ గ్రోన్ ఓల్డర్ దాన్ మై సెల్ఫ్ అని నన్ను పరామర్శించిన వాక్యం నాకు ఇంకా జ్ఞాపకం. అప్పుడు నా వయస్సు 54 మాత్రం. గురువుగారి వయస్సు అంతకంటే ఎక్కువై ఉంటుంది కదా. అయినా నేనెట్లా కనపడ్డానేమో ఆయన కండి. లక్ష్మీనారాయణ రావు గారు ఈసరికి జీవలోక యాత్ర సాధించే ఉండవచ్చు అని రాసేటం. వ్రాతలో నా అనంతపురం వయస్సు 54 వరకు వెళ్ళిన కథలో నేను ఇంకా రాజమండ్రి కాలేజీలో చదువుతున్న 21 ఏళ్ల వాడిని. 1914 రాజమండ్రి పెద్ద కాలేజీ అయిన బిఏ క్లాసు వాళ్ళకు కూడా కాలేజీ ఎదట నుండిన పెద్ద ఆవరణలో డ్రిల్ క్లాస్ ఉండే. కాకినాడ ఇంటర్మీడియట్లో డ్రిల్లు లేదు. రాజమండ్రి డ్రిల్ మాస్టర్ రామచంద్రరావు పేరు గల మధ్య వయసు దాటిన బట్ట తలపాగా ముసలిగా కనపడేవి. నేను కూడా రాజమండ్రిలో బిఈడి ట్రైనింగ్ చేశాను. తర్వాత నా జ్ఞాపకాలలో ఆయన మూర్తి ముఖం ఇప్పటికీ నాకు గుర్తు. ఆయన సాధుశీలం మంచితనం ఈ జ్ఞాపకానికి ముఖ్య కారణం. మాట వరుస కన్నట్టు మా చేతులు కాళ్ళు అటు ఇటు తిప్పి మమ్మల్ని వదిలేసేవారు. లేకపోతే 20 ఏళ్ళు దాటిన బిఏ వాళ్లకు డ్రిల్ ఏమిటి? సర్కార్ రూల్స్లో అదొకటి కావు. డ్రిల్లు మాట అటు. ఆయన విధాయకంగా మాకిచ్చిన హెచ్చరిక ఒకటి ఉంది. నిలుచున్నప్పుడు నడిచేటప్పుడు ముఖ్యంగా పంచెకట్టు లేక ప్యాంటు లోపల దిగువైన గోచియో లంగోటియో ఉండాలన్న సలహా. దాని పేరు కాచా అనేవారు. బజార్లో విద్యార్థుల ఎవరైనా తారసిల్లితే ఒక్కొక్కడిని అక్కడే లోపల కాచా ఉన్నదా అని ఉన్నదా బాబు అని ఆయన మమ్మల్ని పలకరించే పద్ధతి. మా మనవడు మా అమ్మాయి కొడుకు అమెరికాలో ఉంటాడు. వాడు సిరికేత్ అంట. వాడిని కూడా నేను అరే సరుకుందా లోపల అని అడుగుతా. సరుకు అంటే ఆ అండర్వేర్ అని అర్థం. నా ఉద్దేశం నాకు తెలుసు, వాడికి తెలుసు. ఆయన దృష్టిలో ఖాతాధారణ ఆరోగ్యానికి సుఖానికి చురుకుదనానికి సాధన. ఇక రెండోది రాజమండ్రి బిఏ చదువులో మాథ్యూ ఆర్నాల్డ్స్
కల్చర్ అండ్ ఎనార్కీ నాన్ డీటెయిల్ టెక్స్ట్గా ఉండేది. మా మాథ్యూ ఆర్నాల్డ్ తండ్రి థామస్ ఆర్నాల్డ్ ఇంగ్లాండ్లోని రగ్బీ హై స్కూల్ హెడ్ మాస్టర్. అంత పేరున్నటువంటి హెడ్ మాస్టర్ మళ్ళీ మనకు ఎక్కడ కనబడు ప్రపంచం మొత్తం. ఆయన పేరు ఇక్కడ మనకు రాగానే ఏదో ఒక అనిర్వచనీయమై ఆనందం లోపల ఉత్పత్తి. అలాంటి వాడు ఆ మహా. చదువుల్లో నాకు తటస్థపడిన ఆంగ్ల సారస్వతం మాథ్యూ ఆర్నాల్డ్ది ఒక ఉన్నత పాత్ర. సాహిత్య విమర్శ, లిటరరీ క్రిటిజముల గురించి అతనికి 2 వరుస సంపుటాలు. అవి చదువుకోవటం వల్ల నాకున్న కాస్త తెలివి జ్ఞాన రూపంలో దాల్చే. ఏ మనిషితైతే ఏం, ఏ విదేశీయుడైతేనేం జ్ఞానదాతలు అలాగే ఉంటారు. జ్ఞానదాతలకు ప్రాణదాతలని నేనిచ్చే గౌరవం. ఆ పుస్తకాల పఠన ద్వారా విమర్శకునిలో ఉండాల్సిన విశాల దృష్టిని చూపించి మాథ్యూ ఆర్నాల్డ్ వీలైనంత వరకు ఆదర్శ అధ్యాపక శక్తి సామర్థ్యాలకు శుద్ధ ప్రతీకగా నిలిచాడు తండ్రి థామస్ ఆర్నాల్డ్. అట్లా తండ్రి కొడుకులు ఇద్దరు మాకు గురుత్తములయ్యారు. ముఖ్యంగా కల్చర్ అండ్ అనార్కీ నా కళ్ళు తెరిపించి ఇద్దరు ఆత్మవంతులు, భక్తి పరాయణులు. ఆత్మావై పుత్రనామాస్, తండ్రి పుత్రుడై జన్మిస్తాడన్న శాస్త్రవాక్యం వారిద్దరి పట్ల సార్థకం. శిలువపై వేలాడుతున్న క్రీస్తు శరీరాన్ని తలచుపై ఇందులో దైవ దర్శనం దొరకటం లేదా? ఇదే అది కదా అన్నంత ప్రత్యక్ష అనుభూతి పొందు పుస్తక పాఠకులు కూడా తనతో తాదాత్మ్యం పొందేట్లు చేస్తారు. ఏ పాకెట్ ఫ్రోజన్ ఆన్ డ్యూటీ, ది మదర్ స్టార్వింగ్ ఫర్ హర్ బ్రూడ్, Socrates drinking the hemlock, and Jesus on the food some cannot consecrate on, others cannot God అనే 4 వాక్యాల పద్యం ఉంది. పై 4 వాక్యాల పరమార్థం ఒక్క మాటలో త్యాగం అనబడుతుంది. సకల ధర్మ గ్రంథాల సకల మహామానవుల జీవిత సారమే త్యాగం అనబడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానాగ్ని జ్వాల స్పర్శలో పరిసమాప్తి పొందినప్పుడే కర్మ యజ్ఞం అనే పేరుతో పిలవబడుతుంది, అవుతుంది కూడా. వేదాధ్యయనుడు ఉపయోగించే అగ్ని సమిధలు ఒక సంకేతం కావచ్చు, కానీ అసలు మాట యొక్క లక్ష్యార్థం త్యాగం యొక్క నొక్కి చెప్పబడింది ఈ మాట గీతా శాస్త్రంలో. అసలు శాస్త్రం పుట్టిందే ఇందుకు. గీత మాట ఎవ్వడు చెప్పుడు చెన్నడు చెవిన పడని గోథే, జర్మన్ మహాపండితుడు, తత్వవేత్త, కవి. మహాశివుడి జీవిత విశేషం ఏమిటంటే లైఫ్ బిగిన్స్ విత్ పంక్చుయేషన్. ఉచ్ఛేదేయురిమే లోక నకుర్యాం కర్మ చేదహం అంటూ యజ్ఞ పురుషుణ్ణి చెప్పి తనను తానే ఉదాహరణగా చూపించుకుంటూ సహయజ్ఞా ప్రజాసుష్వా అని కూడా చెప్పి మనుష్యుణ్ణి ఆ ప్రకారం బతకమంటున్నాడు భగవంతుడు. నీవేమైనా నువ్వే నేను అయ్యాను స్వామి, లేదా సోహం అస్మిగా బతికితే ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. క్రీస్తును మన ముందుకు తెచ్చి చూపిస్తున్నాడు మాథ్యూ ఆర్నాల్డ్. ఈ విషయమై ఇంకా నా ఆర్తి తెరడంలా. కవి యొక్క లోచూపుడు శిలువ మీదనే భగవంతుని దర్శనమిచ్చాడు ఆయన. భక్తుడికి వీపున పడ్డ చింత బరిక దెబ్బ పండరినాథుడి శరీరంపై తట్టుగా తేలాయి అన్న కథ
పాపుల పాపాలను తానే భరిస్తున్న క్రీస్తు చెప్పిన కరుణా వాక్కుకి మనం ఈ సందర్భంలో సామ్యం చూసుకో. ఏ దేశమైనా ఒకే ఆలోచన, ఉత్కృష్టమైన ఆలోచనలన్నీ ఒకే స్థితిలో పశ్చాత్తాపమే నిజమైన పాప ప్రాయశ్చిత్తమనే మాట సామాన్య సత్యం. తన బిడ్డలు చేసే పాపాలకు భగవంతుడే బాధ పొందుతాడనేది దాన్ని మించిన కరుణామయ సత్యం. కుమారుని చెడ్డ బుద్ధి దుష్ట చర్యలకు కుమిలి ఏడుస్తున్న తల్లిని చూసి, అమ్మా, నీ కన్నీరే నీ బిడ్డను బుద్ధిమంతుణ్ణి చేస్తుంది అని దారిని పోయే దయాశీలి ఓదార్చుకు నిలిచాడు. ఆ బిడ్డే తర్వాత మహాపురుషుడై సెయింట్ అగస్టైన్ అయ్యాడు. తల్లి కన్నీరే బిడ్డ పాపాలను దగ్ధం చేసిన అగ్నిహోత్రం ఇక్కడ. హృదయాన్ని ద్రవింపచేసే దైవ ప్రార్థన మహాశక్తివంతం. ఈశ్వర విశ్వాసంతో కూడిన తీవ్రమైన సత్సంకల్పంతో సత్కార్యాలు అప్రయత్నంగా వాటంతట అవే సాగిపోవటం మనం ఎరుగుదాం. The mind and its own place can make a heaven of hell and a hell of heaven. మనోనేత్రానికున్న శక్తి చర్మచక్షువులకు, కళ్ళకు, మామిడి పంచేంద్రియాలకు జ్ఞానశక్తి, జ్ఞాన భక్తి, కర్మ, వైరాగ్య సాధనాల మధ్య నా మనసు ఎందుకు గుంజులాడుతోందంటే, శిలువ పైన దైవ దర్శనాన్ని చేసుకున్న యోగి మాథ్యూ ఆర్నోల్డ్ అని చెప్పుకోవడంలో నా తృష్ణ కొంత తీరింది చాలు. నా రాజమండ్రి చదువు సమయంలో నా కంటబడ్డ ఒక కరుణాకర దృశ్యం ఎప్పటికీ నేను మరవలేనంటున్నారు సల్లాప్రగడ ప్రకాశ రాయుడు. మానవుడి లోపలి మాతృత్వాన్ని మేల్కొల్పే దృశ్యం అది కొత్త గోదావరి గోదావరి గట్టు కిందనే మా కాలేజీ పక్క వీధిలోనే ఒక పెద్ద పెంకుటిల్ల కొట్ల వరుస. నదీ ప్రవాహంలో పెద్ద పెద్ద కర్ర కంప నీటి నురుగుతో కొట్టుకొని వస్తున్నాయి. పైగా రాత్రి వేళ ఎట్లా ఈదుకొని వచ్చిందో ఒక చాలా పెద్ద నాగుపాము వచ్చి గట్టున పడింది. గట్టు వదిలి వీధిన పడి ఆ కాపురపు కొట్లో ఒక శాస్త్రి గారి పెంకుటిల్లి కప్పులో చేరి. దానికి కంగారే కదా, దానికి కూడా కంగారే కదా. అర్ధరాత్రి వేళ భార్యాభర్తలు నిద్రిస్తున్న ఎత్తైన పట్టి మంచం మీద ఆ పాము పైనుంచి కింద పడి భార్య తుళ్ళిపడి లేచి పెద్ద కేక పెట్టి భర్తను లేపింది. భర్త లేచేలోగా పాము భయపడి నేలపై పడి గది గోడ వంటి 2-3 పిల్లలు నిద్రిస్తున్న గది మూలకు పాకిపెట్టి తల్లి తక్షణం మంచం వేయించి దుమికి పాము నడుమ గట్టిగా అదిమి పట్టి మరి వదలు. అప్పుడు ఏమైందో ఊహించగా పాము మధ్య భాగమే కదా ఆమె చేతలకు దొరికింది. చేతిని చుట్టేసుకొని ఎన్ని కాట్లు వేసిందో తెలియదు. నది రేయి బుద్ధి దీపం ఒకటి ఆ మూల వెలుగుతో ఎవరిది జరగనున్న పాప కర్మల వలనే సత్కర్మను ఎవరు ఆపగలరు? బిడ్డలందరూ బతిక పిల్లల రొదవి ఇరుగు పొరుగులు వచ్చి ఎంతో కష్టం మీద పాముని బిడ్డల ప్రాణరక్షణకై దేహత్యాగం చేసిన ఆ మాతృదేవి ఆత్మ స్వర్గానికి ఎగిరిపోయి ఉంటుంది. మర్నాటి ఉదయం మేము కాలేజీ చదువుకు వస్తూ ఇంటి ముందు చచ్చిపడి ఉన్న పామును చూసి జరిగిన కథ అంతా శ్రీ వడ్డాది సుబ్బారాయ కవి
తన చాటువుల్లో కరుణారత భరితంగా ఈ వృత్తాంతాన్ని వర్ణించారు. అప్పుడు ముగ్గురు ఉండేవాళ్ళు రాజమండ్రి: వడ్డాది సుబ్బారాయ కవి, కందుకూరి వీరేశలింగం గారు, వావిలాల వాసుదేవ శాస్త్రి గారు. వీళ్ళందరూ కూడా ఆధునిక కవిత్రయం అనేవాళ్ళు అన్నమాట. ఆయన వాసుదేవ శాస్త్రి గారు తొలి తెలుగు సాంఘిక నాటకం రాశారు. సంస్కృత షేక్స్పియర్ నాటకాల తెలుగులో అనువాదం కూడా చేశారు. ఆయన మనవడు అంటే దౌహిత్రుడు మాకు అమెరికాలో హూస్టన్లో పరిచయం వావిలాల కృష్ణ అంటారు. ఆయన అమెరికాలో మొదటి తరం తెలుగు సంఘం ఏర్పాటు చేసింది వీళ్ళే. చిత్తన్ రాజు కూడా అందులో సభ్యుడిగా ఉన్నాడు అప్పుడు. ఇప్పుడు ఆయన విడిగా పెట్టాడు. దాన్ని చూసిన అక్కడ భూమి కూడిన ఖాళీ ఈ విద్యార్థులు కొందరు అధ్యాపకులను అది దుఃఖ పెట్టించి రాజమండ్రి హరిజన సేవ 12వ అధ్యాయం. బిఏ పాస్ అయి రాజమండ్రిలోనే ఉంటూ వీరేశలింగం గారి ఆస్తికోన్నత పాఠశాలలో కొన్నేళ్లు నేను అధ్యాపకత్వం చేశాను. వీళ్ళు వీరేశలింగం గారు మనల్ని ఎదిగిన వారే కదా, స్కూల్లో మాస్టర్ పని ఇవ్వండని ఆయన అడగమన్నారు. మా రాజమండ్రి గార్డియన్ దగ్గర బంధువు, ఆ స్కూల్లోనే అంతకు పూర్వం ఉండిన ఒక అధ్యాపకుడు శ్రీ రామాప్రగడ వెంకట్రామయ్య. వెంటనే వెళ్ళి అడిగా, బిఏ పూర్తయిందా? మంచిది. మీ కాలేజీ ప్రిన్సిపాల్ నుండి ఒక యోగ్యతా పత్రం టెస్టిమనీ తెస్తే బాగుంటుందని పంతులు గారు సలహా ఇచ్చి సంతోషంతో వెళ్ళి యోగ్యతాపత్రం ఇవ్వమని ప్రిన్సిపాల్ కూల్ డ్రింక్ అన్నాడు. నువ్వు ఈ కాలేజీలో చదివావా అన్నాడు ప్రిన్సిపాల్. నాకు ఆశ్చర్యమే. 2 ఏళ్ల పొడుగున గ్యాలరీ అట్ట పడుకుబెట్టి కూర్చుకుంటూ ఉండిన విద్యార్థులలో నేను ఒక్కడే కదా అని పెద్దగా నవ్వుకున్నాడు. నాటకాలు మొదలైన కళా కార్యక్రమాలలో తనకు దగ్గరగా ఉండి కొందరు విద్యార్థులు మాత్రమే ఆయనకి బాగా నా వంటి మిగతా వాళ్ళంతా అంతగా ఆయన దృష్టిలో ఉండకపోవటం వల్ల నువ్వు ఇక్కడ చదివావా అని అడిగారు. ముందుగా వెంటనే నవ్వుకొని, సరే కానీ మీ తత్వశాస్త్ర ప్రొఫెసర్ నుండి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపించమన్నారు. వెళ్ళి తెచ్చి చూపి చక్రవర్తి ఆయన అసిస్టెంట్ లక్ష్మీనారాయణ గారు తమ తత్వశాస్త్ర క్లాసులోని అగ్రగణ్య విద్యార్థులను ప్రకాశరాయుడు ఒకడని యోగ్యతా పత్రాలు వ్రాసి నా చేతపై వాటిని తీసుకొని ప్రిన్సిపాల్కి అవి చూసిన వెంటనే ఒక లెటర్ హెడ్ తీసుకొని తాను కూడా రాసి ఈజ్ కాండక్ట్ ఈజ్ ఎక్సలెంట్ అని నా చేతికి ఇచ్చాడు. అవన్నీ తీసుకొని వీరేశలింగం గారు నాకు అధ్యాపక ఉద్యోగం ఇచ్చారు, లెక్చరర్. కానీ నా అధ్యాపకత్వాన్ని గుర్తుకొని చెప్పాల్సిన విశేషం ఏమీ లేదు. క్లాసుల్లోకి వెళ్ళటం, తెలిసిందో చెప్పడం, తిరిగి ఇంటికి వెళ్ళటం ఇది మామూలు రొటీన్ వర్క్ అయింది. ముఖ్య విషయం ఒకటి మాత్రం జ్ఞాపకం. వడమున్నూరు రామచంద్రరావు గారి ఉడిపి ప్రాంతం నుండి కుటుంబ సహితంగా రాజమండ్రిని రప్పించారు వీరేశలింగం గారు. రామచంద్రరావు గారు ఆస్తికోన్నత పాఠశాలలు ధర్మ బోధకులుగా, ఆయన భార్య లక్ష్మీకాంతమ్మ గారు వీరేశలింగం గారి విక్టోరియా వితంతు శరణాలయ పర్యవేక్షకురాలుగా సూపర్వైజర్గా నియమింప వారి ఏకైక సంతానం పద్మావతి. ఇంటర్మీడియట్ చదువుతూ రాజమండ్రిలోనే వివాహమైన కొద్ది రోజులకే చనిపోయి మృతి తరువాత వచ్చింది మొదటి తరగతి పరీక్ష ఫలితం. ఆ కుమార్తె సాగు భరించలే తల్లి గోదావరిలో పడి చనిపోయి. సంఘ సంస్కార ప్రియుడైన రామచంద్రరావు కొందరు మిత్రులు కలుపుకొని నిమ్న జాతి ఉద్ధరణమనే సంఘాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసి డిప్రెస్డ్ క్లాసెస్ మిషన్ రాజమండ్రిలో ఒక సంఘాన్ని స్థాపించారు. నిమ్న జాతుల బాలబాలికల రాత్రి పాఠశాల స్థాపన ప్రధానంగా అక్కడ జరిగిన పని. కోలమూరు, కోరతమూరు, గాడాల, సింగవరం మొదలైన గ్రామాలలో మాలమాదిగ పిల్లల కోసం ఆ పాఠశాల ఏర్పాటు. సంఘానికి నేను కార్యదర్శిగా,
వీరేశలింగ ఉన్నత పాఠశాల అధ్యాపకులు కోరుకొండ లింగమూర్తి గారు అధ్యక్షుడుగా నియమించబడ్డారు. ఒక్కొక్క పాఠశాల పర్యవేక్షణకు వారానికి ఒకసారి రామచంద్రరావు గారి వెంట నేను కూడా రాత్రి అక్కడే ఉండిపోయేవారు. ఉపాధ్యాయుల నెల జీతాల కోసం ఆయా గ్రామాలలో రాజమండ్రిలో ఇంటింటికి తిరిగి మాకు తోడు శ్రీ పాలకోడేటి సూర్యప్రకాశరావు డాక్టర్ గురుమూర్తి గారి సోదరు నెల చందారు పోగు చేసుకునేవాడు. ఈ పాలకోడేటి సూర్యప్రకాశరావు గారి 117వ మూలకాన్ని కనిపెట్టిన డాక్టర్ ఆకునూరి వెంకట్రామయ్య గారి భార్య అయిన కృష్ణమయ్య గారికి తాతగారు నెల చందాలు పోగు చేసుకునేవారు. ఆత్మస్థుతి కాదు, కాళ్ళు నొప్పులు పుట్టే అవసరం కొద్దీ ఇంటింటికి తిరిగేవారు. రామచంద్రరావు గారు కూడా తరచు మాతో పాటు వచ్చేవారు. వయసులో ఆయన మాకంటే పెద్దవాడైన ఈ విషయంలో ఆయన చూపిన విసుగు విరామం లేని శ్రద్ధ. ఇందులోనే కాదు, ఆయన చేసి చూపించిన ప్రతి పనిలో ఆయన యొక్క కార్య ఉత్సాహం శ్రద్ధ మాకందరికి జీవిత పాఠాలుగానే ఉండేవి. ఆయన ప్రోత్సాహమే చలవే మాకీ సేవా మార్గాన్ని చూపి ధన్యులంచి అతి చురుకు పట్టుదల సేవానురక్తికి పెట్టింది పేరు ఆ మహని నిన్న జాతుల సేవ ఆయన మాకు నేర్పి వెళ్ళిన ఆయన పేరే ధైర్యం, సాహసం, ఆత్మగౌరవం. అసూయ పడకుండా వడివడిగా నడిచిపోగల చిన్న పరుగు పద్ధతి అందరికీ నేర్పేవాడు. ఆరోగ్యాన్ని కాపాడుకునే చిన్న చిన్న ఆయుర్వేద చిట్కాలు, ఔషధాలను సూచించి చేసి ఇచ్చేవారు. కొన్ని సులువైన వ్యాయామాలు నేర్పడం వల్ల ఆయనకు అభిమాన ప్రపంచం దేశాల భూగోళ విషయాలను పుట్టిన పిండి. అన్ని దేశాల ఖండాల అవుట్లైన్స్, వాటిలో కల నదులు, సరస్సులు, పర్వతాలతో సహా కొద్ది నిమిషాలు రైతుగా గీసి చూపించేవారు. ఒక్క గీత రబ్బర్తో చెరపాల్సిన అవసరం లేకుండా చేశారు. లెట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ రేఖల సహాయంతో వాటి మీద లెక్క ప్రకారం వాటి మధ్య కొన్ని గుర్తులు పెట్టి వాటి సహాయంతో అద్భుతంగా అతి కరెక్ట్గా పటం తయారు చేశారు. భూగోళ జ్ఞానం ఆయన వద్ద నేర్చుకుందామని చెప్పి దానికి ఒక డ్రాయింగ్ బుక్ పెట్టి కొన్నాళ్ళు నేను సాధన చేశానంటున్నారు ప్రకాశరాయ్. కానీ నా ప్రయత్నమేమీ ఫలించాలి. బహుశా విషాదకరమైన ఆ తల్లి బిడ్డల చావు తర్వాత ఆయన చేసిన ప్రజాసేవ యొక్క ప్రతిభ మాకెక్కువగా విదితమై నా చేత ఎన్ని మాటలు పలికిస్తోందేమో. అంతటితో ఆయన పరిశ్రమ తుదముట్టల చివరి కాలంలో వీరభద్రపురం రాజమండ్రి చివరి సరిహద్దు లోపల ఒక పేటలో 600 చదరపు గజాల విశాల నివేశ స్థలం కొని దాన్ని ఒక ఎత్తు దిబ్బ మీద నివాసం ఏర్పరుచుతారు. తత్పూర్వం వీరేశలింగం గారు ఉపయోగించి ఎద్దు స్వారీ బండి పైభాగం అంటే పెద్ద చెక్కల పెట్టెను ఆయన దగ్గర తీసుకొని దాని ఎత్తు దిబ్బ మీద అమర్చుకొని అందులో ఒంటరిగా ఉండేవారు. రామచంద్రరావు చూసే వాళ్ళకి ఆశ్చర్యం కలిగించేది. స్వర్గీయ కుమార్తె పద్మావతి పేర ఆస్థానంలో జరపదలిచిన పుస్తక భాండాగార పఠనాలయం మొదలైన కార్యక్రమాల నిర్వహణ నాతో సహా 5 ధర్మకర్తల సంఘాన్ని ఏర్పాటు చేసి పద్మావతి అస్థికలు స్థలం మధ్యగా కలశ స్థాపనం చేశారు. పుస్తకాలయం పద్మావతి పేర పద్మావతిని వివాహమాడిన శ్రీ నాభి రామకృష్ణారావు పేరుతో ఈ ఆశ్రమాన్ని నిర్వహించమని ట్రస్ట్ పత్రం రాసి రిజిస్టర్ చేయి. ట్రస్టీలలో ఎక్కువ మంది చనిపోవటం వల్ల నేను రాజమండ్రి విడిచి ఇతర ప్రదేశాల్లో ఉండటం రామచంద్రరావు గారి కోరిక ప్రకారం
ఆ స్థలాన్ని వినియోగపరచలేక చివరకు దాన్ని శ్రీమతి దుర్గాబాయి దేశముఖ ద్వారా రాజమండ్రిలో ఏర్పాటైన కస్తూరిబా గాంధీ ధర్మ సంస్థల పేరు దస్తావేజు రాసి ధర్మకర్తలలో బతికి ఉన్న శ్రీ పాలకోడేటి సూర్యప్రకాశరావు ఏకస్థులమై దక్కను పరిచాం. కొద్దేళ్లకు పూర్వం సూర్యప్రకాశరావు గారు కూడా పరమ పని రామచంద్రరావు గారు తమ ట్రస్టు పత్రంలో వ్రాసిపెట్టిన ముఖ్య షరతు మేము వ్రాసిచ్చిన దస్తావేజులో స్పష్టంగా పెట్టాం. కస్తూరిబా ట్రస్ట్ సంఘం వారు ఆ స్థలంలో ఏ పనులు నిర్వహిస్తున్నారు వ్రాతపూలకంగా నేను వాకం చేస్తూనే ఉన్నాను. నేటి రోజుల్లో ఏ ధర్మ సంస్థలలోగా నానాటికి శ్రద్ధ తగ్గిపోవడం గమనిస్తూనే ఉన్నాం. నా జ్ఞాపకాల పేరిట మహానుభావుడు శ్రీ రామచంద్రరావు గారి జీవితాశయాలను గురించి ఆయన చేసిన నిస్వార్థ సేవను గురించి ఇక్కడ రికార్డు చేసుకోవడం నా కొరకు నేను చేసుకునే విధాయకంగా భావిస్తున్నాను. నా బోటి సామాన్య జీవితాలు కాస్తో కూస్తో విలువను చేకూర్చి ఆయన చేతి క్రింద లభించిన సేవాభాగ్యం. రాజమండ్రి రైలు రోడ్డు ఆవలిగట్టు ఒక పెద్ద పాకీవారి పేట ఉంది. తరచూ రాత్రిపూట ఆ పేటకు వెళ్ళి చేతనైనట్లు వాళ్ళ ఇబ్బందులు తీర్చటానికి ప్రయత్నించేవారు. రామచంద్రరావు గారు ముసలి అయి స్వరాష్ట్రానికి వెళ్ళిపోయారు. ఆదిలో ఆయన రాజమండ్రికి వచ్చేటప్పుడు 3 అనాథ బిడ్డలు వెంట తీసుకువచ్చి కాకినాడ అనాథ శరణాలయంలో చేర్చారు. అందొకరు ఏమయ్యారో కానీ 2 వివాహతులు ఇప్పటికీ బాగానే ఉన్నారు. ఆనంద ఒకడు, ఇందిరమ్మ అనే అమ్మాయి ఒకడు. రామచంద్రరావు గారి ప్రజాబంధువులు సామాన్యులలో అసామాన్య పురుషులని చెప్పుకోవాలి. ఈ ప్రపంచంలో బహు అరుదులలాంటి ఆయన వెళ్ళిపోయే ముందు ఆయనతో కలిసి మేము చేయించుకున్న గ్రూప్ ఫోటో ఒకటి, అంతకు పూర్వం ఎప్పుడో ఆ తల్లి కుమార్తె లక్ష్మీకాంతమ్మ పద్మావతి ఇద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటో ఒకటి నాకు మిగులు జ్ఞాపకం. పద్మావతి జీవించి ఉన్న కొద్ది కాలంలో ఆమెది అపూర్వమైన శీల సంపద. ఆ మాట స్వానుభవంగా రాసుకోవటం నాకు ఆనందమే కాదు, నాకు ఒక గుణపాఠం. దోజ్ హూమ్ ది గాడ్స్ లవ్డ్ దే యంగ్. ఫస్ట్ ఫారంలో 1904లో మా ఉపాధ్యాయుడి నోట్ మొదటిసారిగా విన్న సత్యవాక్వి 16-17 వయస్సుగా పద్మావతి సరిపడినట్టు ఇప్పటికి 90 ఏళ్ళు బతికి ఉన్న నాకు చెడ బతికిన నాకు నచ్చేటువంటి గొప్ప అంశం అంటున్నాడు ప్రగడ ప్రకాశరాయుడు గారు. రేపు 13వ భాగం కలకత్తా. అక్కడ ఈయనేం చేశారు వాటి గురించి.